ప్రార్థన చేస్తామండి. మహాపరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. ఈ రాత్రి ఎక్కడ ఇద్దరు ముగ్గురు మీ నామమున కూడి ఉంటారో అక్కడ మీరు ఉంటానని సెలవిచ్చారు. నేను ఉన్నవాడిని అనువాడిని అన్నారు. మిమ్మల్ని మీరు ఈ రాత్రి నిరూపించుకుంటారని ఆశపడుతూ మీ వైపు చూస్తుండగా, సిలువలో ఏ విధంగా దుష్టకార్యములన్నీ లయపరిచారో ఈ రాత్రి కూడా దుష్టకార్యములన్నీ లయపరచండి. ఈ వర్తమానం అందిస్తుండగా నీ బిడ్డలకు వారితో నాతో మాట్లాడండి. మీరు మహిమ పొందండి. యేసుక్రీస్తు ప్రభు నామమును బట్టి వేడుకుంటున్నా తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు మీరందరూ దేవుని పాదాల దగ్గరకు వచ్చారు. దేవుని వాక్యము మనం నమ్మాలి. నా దగ్గరికి వచ్చిన వారిని ఎవరిని ఏమాత్రం తోసివేయడు అన్నాడు. ఈ అనుభవము చాలామందికి మనకు కలగడం లే. ఎందుకు కలగడం లేదంటే, దేవుడి వాక్యంలో దేవుడు ఏమేమో చెప్పాడు, దేవుని సేవకులు ఏమేమో బోధిస్తున్నారు. దేవుణ్ణి నమ్ముకుంటే కష్టాలు తీరడం లేదు అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కానీ దేవుని వాక్యము నా దగ్గరకు వచ్చిన వారిని ఎవరిని ఏమాత్రం తోసివేయను అన్నాడు. ఇప్పుడు మీరు దేవుని సన్నిధికి వచ్చారు. దేవుడు మనల్ని తోసివేయడు అంటే మనల్ని చేర్చుకుంటాడు. ఇది సత్యం. కానీ దేవుడు మనల్ని చేర్చుకోవాలంటే మనకేముండాలి? ఆయన పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. మరి మనం ఎలాగున్నాం? మనలో ఆ పరిశుద్ధత అనేది ఉందా లేదా? దేవుని పరిశుద్ధ హస్తము నీ మీదకి నా మీదకి రావాలంటే మనలో పాపం ఉందనుకో, ఆయన హస్తము కుర్చుగా లేదు, ఆయన చెవులు మందంగా లేవు. అయితే మీ పాపంలో మీకును మీ దేవునికి అడ్డుగా ఉన్నాయి. ఇట్లా చేయి పెట్టాను, చేయి అడ్డుగా ఉంది. సో దేవుని హస్తం మన మీదకి రావాలంటే మనలో నుంచి పాపం అనేది తొలగిపోవాలి. ఇది ప్రాక్టికల్గా నేను అనుభవించే చెప్తున్నాను. సో ఈ దినాల్లో సిల్వ ధ్యానాలని మనం పెట్టాము. సో సిలువ విషయము నాకు రిఫరెన్స్, ఎవరైనా నన్ను వెంబడింపకోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని తనకు ఇవ్వబడిన సిలువను ఎత్తుకొని వెంబడించాలి. లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనము. ఓకే, లూకాసు వార్త 9వ అధ్యాయము ఎవరైనా చదవండి. మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింపకోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. ప్రతిదినము తనకివ్వబడిన సిలువను ఎత్తుకొని వెంబడించవలెను. చూడండి, సిలువ అంటే కష్టం. దేవుణ్ణి నమ్ముకున్నాక కష్టాలు వచ్చినాయండి అనే మాట చాలామంది దగ్గర నుంచి వినిపిస్తుంది. సిలువ అంటే కష్టం. నీవు నేను సిలువను ఎత్తుకొని వెంబడించలేం.
ఇప్పుడు ఒక సిలువను తీసుకొచ్చామనుకోండి, మీకు ఒక్కొక్కరికి ఒక సిలువ ఇస్తే ఆ సిలువను ఎత్తుకొని వెంబడించలేను, నేను వెంబడించలేను. ఈ స్టేజ్ దిగిపోకముందే పడిపోతా బరువు తట్టుకోలేక. కానీ ప్రభు సిలువను ఎత్తుకొని వెంబడించాలి అని చెప్పినప్పుడు మనకు సాధ్యం కాదు, కానీ దేవునికి సమస్తము సాధ్యం. సో నా అనుభవం ఏమంటే, ఎవరైనా సిలువను ఎత్తుకొని వెంబడించాలంటే ఎవరు ఎత్తుకోలేరు. అయితే దేవుని శక్తి మనలో ఉంటే, దేవుని పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే ఎటువంటి సిలువనన్నా ఎత్తుకొని వెంబడించగలుగుతాము. సిలువ అంటే కష్టమే కాదు. యేసు ప్రభువును సిలువ వేసినప్పుడు ఏమన్నాడు? ఇదిగో నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను అన్నాడు. అంటే ఆయన ఆత్మ చాలా బలంగా తయారైపోయింది. అరణ్యంలోకి వెళ్ళాడు, ఆత్మపూర్ణుడుగా వెళ్ళాడు. అపవాది చేత శోధింపబట్టకు వెళ్ళాడు, అపవాది చేత శోధింపబడ్డాడు. అంటే ఆయన మార్గంలో మనమందరము శోధింపబడతాం. అపవాది చేత శోధింపబట్టకు యేసు ప్రభు అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ అపవాది శోధించాడు. అయితే శోధనలు అట్లనే కంటిన్యూ కాలేదు. ఒకవేళ నీవు దేవుని నమ్ముకున్నాక కష్టాలు వచ్చినాయి, శోధింపబడుతున్నావు అనుకో, అట్లనే కంటిన్యూ కావు వాక్యానుసారంగా. ఒక దినం వచ్చింది, ఆ 40 దినాల తర్వాత అపవాది శోధింపబడుచున్నాడు. అపవాది అన్ని రకములైన శోధనలు ముగించాక, సో షూర్లీ దెర్ ఇస్ అన్ ఎండ్, ముగిస్తాడు. అపవాది శోధనలు నీకు వచ్చినాయంటే ముగింపు అనేది ఉంది అనేది నువ్వు స్ట్రాంగ్గా గ్రహించుకోవాలి. అపవాది అన్ని రకములైన శోధనలు ముగించాక ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అపవాది వెళ్ళిపోయాడు, అక్కడ నిలవలేకపోయాడు. అండ్ దేవదూతలు వచ్చి పరిచర్య చేశాడు. అక్కడ రాయబడింది ఏమంటే, అప్పుడు యేసు ప్రభు ఆత్మబలంతో వచ్చాడు. ఆత్మబలం అనేది మనకు కలిగితే ఎటువంటి సిల్వనన్నా మనం ఎత్తుకొని వెంబడించగలుగుతారు. సో మనకేమంటే మన ఆత్మ బలం కావాలి. యేసు ప్రభు 40 దినాలు శోధింపబడ్డాడు, బాధలు పడ్డాడు, కష్టాలు పడ్డాడు, ప్రార్థనలు వదలలేదు. వాక్యానుసారంగా అపవాది ఆయన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. దేవదూతలు వచ్చి పరిచర్య చేశాయి. ఆత్మబలంతో తిరిగి వచ్చాడు. సిల్వకు కూడా ఆత్మబలంతోనే వెళ్ళాడు. సో నీవు సిల్వను ఎత్తుకోవాలంటే బేసిక్ థింగ్ ఏమంటే నీకు ఆత్మ బలం కావాలి. నీ ఆత్మ బలం కావాలి. నీ శరీరం బలం వేరు, ఆత్మకు సంబంధమైన బలం వేరు. ఎట్లా ఈ బలం సంపాదించుకోవాలనేది చాలామందికి తెలియదు. ఆత్మ పోషణ చేయాల. మనుషుడు రొట్టె వల్లనే కాదు, కానీ దేవుడి నోట్ల నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి జీవిస్తాడు. ఆడ మనకు ఒక పాయింట్ దొరుకుతుంది. ఏమిటంటే రొట్టె 3 పూట్ల తింటాము, శరీరానికి సంబంధమైన బలం పొందుతాం. ఆ 3 పూటల్లో కూడా ప్రతిరోజు బలపడాలని మంచి మంచి కోడిగుడ్లు తింటాం, మాంసాలు తింటాం, చేపలు తింటాం. ఇవన్నీ ఆ జ్ఞానం అనేది ఉంది. దాని ప్రకారంగా శరీరాన్ని బలపరుచుకుంటాం. బట్ ఆత్మకు సంబంధమైన పోషణ, మనుషులు జీవించేది రొట్టె వల్లనే కాదు, దేవుని నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట.
ఇప్పుడు ఇక్కడ ఏమిటంటే దేవుని నోట్ల నుంచి వచ్చే ప్రతి మాటను బట్టి మనం జీవించాలంటే ఆ మాటకు లోబడాలి. అబద్ధం ఆడొద్దని బైబిల్లో ఉందనుకో, నీవు అబద్ధం ఆడితే నీ ఆత్మకు పోషణ ఉండదు. దొంగతనం చేయొద్దు అని దేవుని వాక్యం ఉందనుకో, నీలో వాక్యం పనిచేయదు, వాక్యం బలం ఉండదు, సైతానికే బలం. నీ చెవులు దుర్ద చెవులు ఉంటాయి చాలామందికి. దుర్ద చెవులు ఉండకూడదు అని వాక్యం చెప్తుంటే దుర్ద చెవులు వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్న లేచిన నుంచి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెడు వింటూ ఉంటారు. బాగా దుర్ద పెడుతుంటాయి చెవులు. అది అపవిత్రమైంది, దుర్ద చెవులు. ఇప్పుడు యేసు ప్రభు సిలువలో ఆత్మబలంతో ఉన్నాడు. నా ఆత్మని నీకు అప్పచెప్తున్నాను అనేదే కాకుండా మొదటి వాక్యం ఏమిటంటే, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. ఆత్మబలం పోషణ బాగా చేసుకుంటే నీవు క్షమించే మనసు నీకు వస్తుంది, లేకపోతే క్షమించలేవు. నీ ఇప్పుడు ఎవరి గురించన్నా ఆలోచన చేయి, ఆయన మీద కోపం వస్తుందా లేకుంటే ప్రేమ వస్తుందా? నీకు కోపం. ఫలాను విషయము వ్యక్తి విషయం ఆలోచన చేస్తే కోపం దేవుని నీతిని నెరవేర్చదు. ఎందుకు నెరవేర్చలేదంటే నువ్వు ఆయన్ను క్షమించలేకపోతున్నావు. సో నువ్వు క్షమించాలంటే నీకు ఆత్మతోనే క్షమించగలుగుతావు. నా ఎగ్జాంపుల్ నేను చెప్తాను. నా శత్రువును చంపాలనుకున్నాను రాజకీయాల్లో ఉన్నప్పుడు. బాంబులు చుట్టే వారిని పిలుచుకొచ్చి రాయలసీమలో ఎక్కడ తయారు కాని బాంబులు చుట్టండి అని వాళ్ళకి చెప్పాను. చాలా పవర్ఫుల్ బాంబ్స్ చుట్టారు. ఇదే లాస్ట్ కాంపౌండ్లో ఉన్నాను. ఆ బాంబులు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి. సో ఆ బాంబులు పవర్ఫుల్గా ఉన్నాయో లేదో అని ముద్దునూరు కొండకు నా బాడీ గార్డ్స్ నేను కూడా వెళ్ళాను. ఒక గేదెను ఎనుమును వ్యాన్లో వేసుకొని పోయాం. ఆ ముద్దునూరు కొండలో ఆ బాంబులు వేసి ఎనుము మీద చాలా పవర్ఫుల్గా ఉన్నాయని డిసైడ్ చేసుకొని ఆ బాంబులు నా బాడీ గార్డ్స్కి ఇచ్చి, నా శత్రువు రాయలసీమ ఎక్స్ప్రెస్లో దిగుతాడు హైదరాబాద్ నుంచి, ఆయన ప్లాట్ఫామ్లోనే చంపేసేయండి అని పంపించాను. పోయినారు. అయితే దేవుని కృపను బట్టి ఆయన రాలేదు. ఆయన వచ్చింటే నేను జైలుకు పోయి ఉండేవాడిని, ఉరి శిక్ష వేసేవాళ్ళు, నరకంలో కాలుతూ ఉండవలసిన. అయితే నేను మారుమనసు పొందాక, నా తల్ల నుంచి పెద్ద బరువు దొల్లిపోయినాక, దేవుని సమాధానం వచ్చాక, అదే నా శత్రువు వాళ్ళ భార్య క్యాన్సర్ వచ్చి హైదరాబాద్లో క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ అయింది. లక్ష్మీదేవమ్మ మా శత్రువు వాళ్ళ భార్య. నేను దేవుడిచ్చిన మనసుని బట్టి ఆమె కొరకు ప్రేయర్ చేసేదానికి వెళ్ళాను. ఆ రూమ్లోకి పోతానే ఆమె నన్ను చూసి చాలా ఆశ్చర్యపడింది, సంతోషం వచ్చింది. నా సాక్ష్యం చెప్పాను, దేవుడు నన్ను ఎట్లా దర్శించాడు. వింత వలన ఆమెకు విశ్వాసం వచ్చింది. వచ్చేటప్పుడు ప్రార్థన చేస్తున్నా అని అడిగాను. చేయి తమ్ముడు అని. నూనె ప్రార్థన చేస్తే దేవుడు ఆమెను ముట్టాడు, స్వస్థతపరిచాడు. క్యాన్సర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 25 సంవత్సరాల నుంచి క్యాన్సర్ పోయినాక ఆమె బ్రతికే ఉంది. ఇది అన్నమాట క్షమించే మనస్సు. నీకు క్షమించే మనసు ఉంటే నీలో శక్తి ఉంటుంది. నీ జీవితంలో సిలువ శక్తి ఉంటుంది. నువ్వు క్షమింపబడినావు అంటే నీలో శక్తి ఉన్నట్టు. నువ్వు ఇతరులను క్షమించే శక్తి ఉంటే అది సిలువ శక్తి. యేసు ప్రభు సిలువ శక్తి కావాలంటే ఆయన ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చాడు.
సిలువకు సంబంధమైన వార్త ఏమిటంటే ఆఖరి బొట్టు వరకు రక్తం కాలేదు. మనం ఎట్లున్నాం? 75 పైసా, 75 పాపంలో పోయినాయి. ఇంకా ఎంత ఉంది? 25 పైసలు ఉన్నాయి. అక్కడ సిలువ శక్తి రాదు. 25 పాపంలను బట్టి అపవాదికి అక్కడ పట్టుంది. సపోజ్ నువ్వు ₹1,00,000 అప్పు ఉన్నావు అనుకో, 75,000 అప్పోనికి ఇచ్చేసావు, ఇంకా 25,000 ఉంది. అప్పుడు నీ ఇంటికి వస్తాడా రాడా? అట్లా నీలో పాపం ఉంటే అప్పువాడంటే అపవాదికి నీలో పట్టు. ఆ పట్టు లేకుండా నీవు 100% నీ జీవితాన్ని సరి చేసుకుంటే సిలువ రక్తంలో ఉండే శక్తి ఎంతంటే ఆఖరి బొట్టు వరకు మనము కడగబడతాం. సో అప్పుడు నీవు బాగా ఆత్మబలంతో ఉంటే ఏ కష్టాలు వచ్చినా కూడా నీవు సమాధానకరంగా జీవిస్తావు. లేదంటే కష్టాలు వస్తే తట్టుకోలేవు. శరీరానికి సంబంధమైన కష్టాలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, మానసికమైన బాధలు నీవు తట్టుకోలేవు, నేను తట్టుకోలేను. కానీ ఆత్మబలం ఉంటే ఆ ఆత్మబలంలో దేవుని సమాధానం ఉంటుంది ఆత్మీయంగా. యేసుప్రభు వారు అన్నారు, నా సమాధానం నీకు ఇస్తాను. సో ప్రియులారా, సిలువ అనేది సబ్జెక్టు చాలా లోతైన సబ్జెక్ట్. సిలువను ఎత్తుకొని వెంబడించాలంటే బేసిక్గా ఏమంటే నీకు సిలువ శక్తి కావాలా, పరిశుద్ధత నీవు కలిగినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి పొందుతావు, పరిశుద్ధాత్మ నింపుదల పొందుతావు. ఆత్మ బలంతో నీవు నడుస్తావు. ఎటువంటి కష్టం వచ్చినా కూడా నీవు భయపడవు. ఎందుకో నీలో నీతి ఉంటుంది. నీతిమంతుడు సింహంలాగా ధైర్యంగా ఉంటాడు. నీవు టోటల్గా పరిశుద్ధపరచబడితే నీకు ధైర్యం కలుగుతుంది. నేను రాజకీయాల్లో ఉన్నప్పుడు బాంబులు, తుపాకులు అంటే భయం లేదు. మనుషులు చంపడం అంటే అది భయం లేకుండా చేశాను. కానీ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఎవరైనా సమాధి పెట్టె తీసుకొని పోతే ఆ సమాధి పెట్టెను గుంతలో వేసి దాని మీద రాళ్ళేసి మట్టి వేస్తే భయపడేవాడు. ఎందుకు? మరణం అంటే భయం. మీరెంతమంది మరణం అంటే భయపడుతున్నారో నాకు తెలియదు. కానీ నువ్వు ఆత్మలో ఉన్నప్పుడు ఆ బలం అనేది నీలో నుంచి తొలగిపోతుంది. ఎందుకు తొలగిపోతుందంటే ఆ మరణము, యేసు ప్రభు నీకు రావాల్సిన మరణ శిక్ష యేసు ప్రభు భరించాడు. ఆయన రక్తంలో మరణ శిక్ష భరించి ఆయన పరిశుద్ధ రక్తం నీ కొరకు కార్చాడు. మరణం ఆయన భరించాడు, మరణ శిక్ష ఆయన భరించాడు, మరణ వ్యాధిని భరించాడు. నీకు నాకు రక్తం కార్చాడు. అది పరలోకానికి సంబంధమైన సమాధానం ఆ రక్తంలో ఉంది. ఆ సమాధానం నీకున్నప్పుడు నీకెంత చింత ఎంత ఉంటుంది? నీ చింత అంతా దేవుని మీద వేస్తావు. నీవు పరిశుద్ధపరచబడిన వ్యక్తిగా ఉంటావు. నాకు జరిగిన సంగతి అదే ప్రియులారా. 93వ సంవత్సరం ఇక్కడి నుంచి వెళ్ళాను. ఈడ ఎలక్షన్స్లో ఓడిపోయాను. ఈ జమ్మలవాడకు ఇంక రాకూడదు, వీళ్ళెవరు నాకు సరిగా ఓట్లేలా, పెద్ద రెడ్లందరూ నాకు మోసం చేశారు అని నిరాశతో వెళ్ళిపోయి ఇంకా రాకూడదు అనుకున్నాను యాక్చువల్గా.
ఆ లాస్ట్ బంగ్లా కూడా వదిలేసి ఇంక అక్కడనే సెటిల్ అవుదామని పోయినాను. మరి ఈరోజు మళ్ళా ఎందుకు వచ్చావు అని మీరు కొంతమంది అనుకోవచ్చు. ఏమన్నా జగన్కు ఓటు వేయమని వచ్చాడా, లేకుంటే అవినాష్ రెడ్డికి ఓటు వేయాలని వచ్చాడా, లేకుంటే ఇంకెవరు నిలబడేది, సుధీర్కి ఓటేసేదానికి వచ్చావా, అడిగేదానికి వచ్చావా, లేకుంటే దేవగుడి నారాయణ రెడ్డి కొడుకు, ఆయన పేరు రూపేష్కి ఓటేసేదానికా, ఆదినారాయణ రెడ్డికా, జగన్కా, షర్మిలాకా, ఇద్దరు బంధువులే, ఓటేసేదానికి కాదు. ఈ రాత్రి మీ ఓటు యేసు ప్రభువుకి వేయాలని. నీ ఓటు యేసు ప్రభువుకి వేయాలంటే ఆ ఓటు నీ చేతులు పరిశుద్ధ చేతులుగా వేయాలి. నీ చేతులు అపవిత్రమైన చేతులుగా ఉండకూడదు. యేసు ప్రభు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. ఆ మేకుల్లో నుంచి పరిశుద్ధ రక్తం కారింది. ఆ రక్తంతో మన చేతులు కడగబడినప్పుడు మన చేతులు పరిశుద్ధ చేతులుగా అయిపోతాయి. పరిశుద్ధ చేతులు ఎత్తి ప్రార్థన చేసే ప్రార్థన పరురాలుగా ఉంటారు. అప్పుడు అటువంటి చేతులు ఎత్తితే మోషే చేతులు ఎత్తాడు, ఎంత గొప్ప కార్యం జరిగింది. నీ చేతులు పరిశుద్ధంగా ఉంటే నువ్వు చేసే ప్రతి పనిలో విజయం ఉంటుంది. చేతులు అపవిత్రంగా ఉండకూడదు. ఈ చేతులు పరిశుద్ధపరచబడాలి. నీ పాదములు యేసు ప్రభు పాదములకు మేకు కొట్టబడింది. మన పాదంలో సువార్త ప్రకటించే సౌందర్యమైన పాదములు. నాకు ఈ మధ్య ఎక్కువ ప్రయాణాలు చేశాను. నా వయసును బట్టో దేనికో నాకు కాళ్ళ తిమ్ముర్లు వచ్చినాయి. ఇట్లా ప్రసంగాలు చేసినా కూడా తిమ్ముర్లు రావడం అనేది కష్టమైంది. అయితే నాకు కరోనా వచ్చింది, నా భార్యకు వచ్చింది. కరోనా అయిపోయినాక చాలా సీరియస్ అయిపోయాను. నేను ఎన్నో సంవత్సరాలు కష్టపడ్డాను ఆఫ్టర్ ఎఫెక్ట్స్తో. నేను ఒక కొండ మనకు దేవుడు ఇచ్చాడు కడుపులో. ఆ కొండ ఎక్కడమో చాలా కష్టం. నేను పోలేదు అప్పటి నుంచి. ఈరోజు మన వాళ్ళు హైదరాబాద్ నుంచి ఆడికి వచ్చారు కడపకు, కొండ ఎక్కాల. సో నేను ఎక్కగలుగుతానా లేనా అన్నప్పుడు ఎక్కగలుగుతాను అనే మనసు వచ్చింది. శరీరంను చూస్తే ఎక్కలేను, మనసు ఏమో ఎక్కగలుగుతాను. ఆ మనసు ఏంటి? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మనసులో పనిచేస్తాడు. దేవుని దాన్ని బట్టి 4-5 సంవత్సరాల తర్వాత ఆ కొండపైకి ఎక్కి ప్రార్థన చేసుకొని వచ్చాను. దేవుని స్తోత్రం. ఎవరు తప్పట్లు కొట్టరా? మీరు తప్పట్లు కొడుతుంటే దోమలు ఎక్కువైనాయా ఇక్కడ అన్నట్టు కొడుతున్నారు. అట్లా కాదు తప్పట్లు కొట్టేది. మస్ట్ బీ హ్యాపీ. ఎప్పుడు డల్గా ఉంటే ఎట్లా? ఓకే, థ్యాంక్ యూ. సో ముళ్ళ కిరీటము యేసు ప్రభు ధరించాడు. ఆ ముళ్ళ కిరీటం నుంచి రక్తం కారింది. సో ఆయన తలలో ఏముంది? నీ తలలో ఏముంది చెప్పు? నీ తలలో వేదన, నీ తలలో సమాధానం లేదు, నీ తలలో దేవుని జ్ఞానం లేదు, నీ తలలో చింత ఉంది, నీ తలలో అవిశ్వాసం ఉంది, నీ తలలో ఏమేమో తలంపులు, వ్యతిరేక తలంపులు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, బాధపడుతున్నావు. కానీ యేసు ప్రభు రక్తంతో ఆకలి బొట్టు వరకు నీవు ఆకలి బొట్టు
కడగబడితే నీ తలలో సమాధానం వస్తుంది. పరిశుద్ధాత్మకు స్థానం ఇస్తే నీ తల నుంచి అరికాళ్ళ వరకు దేవుని ఆత్మకు స్థానం ఉంటే, సిలువలో కార్చిన విలువైన రక్తంతో నీవు పరిపూర్ణురాలుగా మారిపోతే నీవు సర్వశక్తి కలిగి జీవిస్తావు. దేవుని శక్తి వస్తే ఏ శక్తి నిలవలేదు. అందుకని ప్రియులారా, మనకు శక్తి కావాలి, ఆత్మపోషణ. నేను త్వరగా ముగిస్తాను. ఆత్మపోషణ 3 విధాలుగా ఉంది. ఆత్మ పోషణ. ఇప్పుడు నీలో ఆత్మ ఉన్నాడు, ఆత్మ బాగా బలంగా ఉండాలి. సో 3 సజెస్ట్ చేస్తాను నేను మీకు. పరలోకంలో 3 ఉన్నాయి, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏమంటే, ఆది నుండి వాక్యం ఉండేను, వాక్యము దేవుడై ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను. ఆ వాక్యం ఏమైందంటే శరీరధార అయిపోయింది. సో నీవు శరీరంలో ఉన్నావు. ఎంత వాక్యం చదవాలా? పరిశుద్ధ పౌలు ఏమన్నాడు? వాక్యంతో నింపబడాలన్నాడు. ఒక అధ్యాయం చదివి నేను వాక్యంతో నింపబడాలనుకుంటే అది కుదరదు. 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు కూడా కష్టమే. నేను 10 అధ్యాయాలు 15 అధ్యాయాలు చదువుతాను అనుకో, ఎప్పుడైనా వాక్యంలో ఉండే శక్తి నా శరీరంలోకి వస్తుంది. మీరు ట్రై చేయండి. వాక్యము నరాల్లోకి, మూలుగుల్లోకి, ఎముకల్లోకి, శరీరంలోకి వెళ్ళిపోతుంది. వాక్యమే శరీరధారైపోయినంతగా ఆ వాక్యం మన శరీరానికి పంపిస్తే, అంతరంగంలోకి పంపిస్తే బలం, ఆత్మ బలం. రెండోది యేసు ప్రభువారు ప్రార్థన. చాలామంది 5 నిమిషాలు 10 నిమిషాలు ప్రార్థన చేసి పోతూ ఉంటారు. కాదు ప్రియులారా, యేసు ప్రభు చాలా టైం ప్రార్థన చేసుకొని ఆత్మను బాగా బలపరుచుకొని సేవ చేశాడు. మనకు 24 గంటలు టైం ఉంది. కనీసం 1/10 అన్నా ఇవ్వగలేరా? మీరు స్టూడెంట్స్ ఉన్నారు, రిటైర్డ్ పీపుల్ ఉన్నారు, ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు. 2 గంటల 24 నిమిషములు ప్రార్థనకు సమయం కేటాయిస్తే నువ్వు ఒక ప్రార్థన పరునిగా అవుతావు. నీతిమంతుల ప్రార్థనలు బహుబలంగా ఉంటాయి, నువ్వు బలపడతావు. అండ్ మూడోది ఆఫ్ కోర్స్ స్తుతి, థ్యాంక్ఫుల్నెస్. ఈ 3 తక్కువ ఉండకూడదు. అనుదిన ఆహారం. ప్రభువారు ఏమన్నారు? నేను జీవాహారము. సిలువలో మనకి ఏమిచ్చాడు? ఆయనలో ఉండే ఆహారం అంతా, ఆయనలో ఉండే శక్తి అంతా రక్తం ద్వారా మనకిచ్చారు. ఆ రక్తమే మనకు మోక్షం. ఆ రక్తంతో మనం కడగబడాలా, శుద్ధి అయిపోవాలా, పరిశుద్ధాత్మ శక్తి పొందాలా, బలం పొందాలా, దేవుని సేవ చేయాలా, సర్వాంగ కవచం ధరింపజేసుకోవాలి. సో ప్రియులారా, నేను ముగిస్తున్నాను. సిలువే మనకు శరణమై ఉన్నది. సిలువ అంటే సామాన్యంగా ఆలోచన చేయవద్దు. సిలువ శక్తి కావాలి. సిలువ ఏమిటంటే ద మోస్ట్ పవర్ఫుల్ ఈవెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. దేవుడు చేసిన అద్భుతమైన కార్యములలో ద మోస్ట్ పవర్ఫుల్ ఈవెంట్ ఏమంటే సిలువ. ఎర్ర సముద్రం పాయలు చేసినంత శక్తివంతమైన కార్యం కన్నా సిలువలో కార్యం చాలా శక్తి. ఎందుకో పరలోకము తెరవబడింది, దేవాలయంలో తెర చినిగిపోయింది. నీవు టోటల్గా పరిశుద్ధపరచబడితే నీ పట్ల పరలోకం తెరవబడుతుంది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉండే అనుభవం నీకు కలుగుతుంది. దేవుని కనుదృష్టి నీ మీద నిలిచి ఉండే అనుభవం నీకు కలుగుతుంది. సో ప్రియులారా,
most powerful event. God released his total righteousness for mankind. And at the same time, he destroyed all the works of the devil. God released his total righteousness for you and me at the cross. And at the same time, he destroyed all the works of the devil. So if you are filled with God's righteousness, you will be the one who can destroy all the works of the devil. అటువంటి శక్తి సిలువలో ఉంది. ఈ కొద్ది మాటలు మీ హృదయాల్లో పనిచేయాలి. ఇక్కడి నుంచి సిలువ శక్తితో, పరిశుద్ధతతో, సమాధానంతో మీరు వెళ్ళాలి. ఇటువంటి గొప్ప కృప క్షేమములు మీకు, మీ కుటుంబ సభ్యులకు కలగాలని నేను ఆశపడుతున్నాను. ఇప్పుడు ఇంకా ప్రోగ్రాం ఉంది, దయచేసి ఓపుతూ ఉండండి. ఈ ప్రోగ్రాం అయిపోయినాక ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే నేను ప్రేయర్ చేసేదానికి ఇక్కడ ఉంటాను. ఇంకా సేవకులు ఉంటారు. దయచేసి ఎనీ ప్రాబ్లం, కుటుంబ ప్రాబ్లం కానీ, మానసికమైన ప్రాబ్లమ్స్ కానీ, అనారోగ్యం ప్రాబ్లమ్స్ కానీ, ఈరోజు సిల్వ శక్తి అందరం రుచి చూడాలి. ప్రభు మిమ్మల్ని అందరినీ బలపరచునుగాక. ఆమేన్.